నేను ఒక వీడియో చేస్తాను, మీరందరూ చూసి దీన్ని ఫాలో అవ్వండి. లైక్ మాత్రం కొట్టండి అండి అన్న. చూడండి, ఇదిగో ఈ చెట్టు చూసారా? ఇదిగోండి ఈ చెట్టు మీరు ఎప్పుడన్నా చూసారా? ఇదిగోండి ఈ చెట్టు. ఇదిగో ఈ చెట్టు ఏంటనుకున్నారు? ఇది పిప్పంటి వాక్ అని ఇది ఒక చెట్టు అండి. ఈ చెట్టు మన అన్నిటికీ పనిచేద్దండి. సర్మయాదకు చూడు కాళ్ళు బొల్లు వస్తాయి చూడండి, దానికి మనం పొద్దున్న మొదలు ఫ్రెష్గా స్నానం చేసి ఒళ్ళు బాగా తుడుచుకుని కాళ్ళు బాగా గాలు పారాక ఎక్కడైతే బొల్లు వచ్చిందో అక్కడ ఈ పసర ఒక ఉప్పు కొన్ను కొద్దిగా నిమ్మకాయ పిండికిని ఈ పసర తీసుకుని ఈ ఆకు బాగా చూసారా? ఇది ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతాయండి ఈ ఆకు. ఇది మీరు అంతా ఉప్పు కొన్ను కొద్ది నిమ్మకాయ పిండికిని ఇది రాసుకుంటే ఎక్కడ బొల్లు వస్తుందో అక్కడ తగ్గిద్ది. తలపోటు కానీ వచ్చినట్టుంటే ఈ తలపోటుకి ముక్కుట్లో పోసుకోవాలి. ఇది ముక్కుల్లో ఎక్కువ పోసుకోవద్దు, ఒక డ్రాప్ పోసుకుంటే తలపోటు తగ్గిపోద్ది. ఇది అన్నింటికి పనిచేస్తుంది మనకి. చర్మ వ్యాధికి ఎక్కడన్నా ఏదన్నా జరిగినా, కాలు పుండుబడినా, దేనికైనా ఇది బాగా పనిచేద్ది. చూడండి ఈ ఆకు, ఇది పిప్పంటి వాక్ అని అంటారండి. ఇది నేను ఇప్పటి నుంచో ఈ శాలరీకి వాడాను, బాగా పనిచేసింది. మీరు అందరూ వాడండి, బాగా పనిచేద్ది. మీరు చూసుకుని నా లైక్లు బాగా నన్ను షేర్ చేసి లైక్ కొట్టండి. అందరూ నన్ను ఫాలో అవ్వండి. ఈ ఆకు బాగా చూసుకోండి. ఎక్కడన్నా బొల్లు వచ్చినా, కాళ్ళు పగులు వచ్చినా, కాళ్ళు ఎక్కడన్నా కురుపులు ఉన్నా, ఎక్కడన్నా పుళ్ళు పడినా, పిప్పంటికి కానీ పిప్పన్ను కానీ బాధ వచ్చినా పిప్పన్ను పెట్టుకోవచ్చు. అది పిప్పన్ను గలకబడాలి, గలక పడితే దాంట్లో పెట్టుకోవాలి. బాగా ఇది నలిపేసి దాంట్లో గలకలు పెట్టుకోవాలి. ఆకు చూసుకోండి, మీరు చూడండి, దీన్ని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.